భారతదేశంలో అత్యంత శక్తివంతమైన వైష్ణవ క్షేత్రం ఇదే అని మీకు తెలుసా? శ్రీరంగం తమిళనాడులో విరాజిల్లే శ్రీ రంగనాథస్వామి ఆలయం భారతదేశంలోని అత్యంత శక్తివంతమైన వైష్ణవ క్షేత్రాలలో ఒకటిగా ప్రసిద్ధి పొందింది. ఈ ఆలయంలో విష్ణువు ఆదిశేషునిపై శయనించిన రంగనాథస్వామి రూపంలో దర్శనమిస్తారు. పురాణాల ప్రకారం బ్రహ్మదేవుడు తపస్సు చేసి పొందిన రంగనాథ విగ్రహాన్ని ఇక్ష్వాకు వంశానికి ఇచ్చారు. ఆ విగ్రహం రామచంద్రుడి వద్ద ఉండగా లంక విజయం అనంతరం విభీషణునికి దానం చేశారు. విభీషణుడు లంకకు వెళ్తుండగా కావేరీ నది తీరంలో విశ్రాంతి కోసం విగ్రహాన్ని నేలపై ఉంచారు. కానీ ఆ క్షణం నుండి విగ్రహం కదలకపోవడంతో అదే స్థలంలో ఆలయం నిర్మింపబడింది. ఆ రోజే శ్రీరంగం పవిత్ర వైష్ణవ క్షేత్రంగా మారింది. ఇక్కడ నిర్వహించే వైకుంఠ ఏకాదశి బ్రహ్మోత్సవంలో తెరిచే వైకుంఠ ద్వారం గుండా దర్శనం చేస్తే మోక్షప్రాప్తి కలుగుతుందని భక్తుల అచంచల విశ్వాసం. గోవింద గోవింద. Thanks for watching. Please subscribe Sweety Yoda's channel.